హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను మీ బ్లాగ్స్ ఆఫ్ సత్య. ఈరోజు నా సింపుల్ వేలో టేస్టీ కొత్తిమీర టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. అండ్ ఇది ఒకసారి మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా రుచి చూపించండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. పచ్చడి స్పెషల్ రైస్ అండ్ రోటీస్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అది మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక సన్నగా తరుక్కున్న కొత్తిమీరని అయితే వేసుకున్నాను. నేనైతే ఒక కట్ట వేసుకున్నానండి. మీకు ఇంకా పచ్చడి క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే ఒక 2 కట్టలు తీసుకోండి. అండ్ అలాగే ఒక 4 to 3 కానీ టమాటాలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొత్తిమీర కొంచెం బ్రౌన్ షేడ్కి వచ్చాక తీసేసాను. అలాగే మరొకసారి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ముందుగానే కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేసి అదే టమాటాలు మంచిగా రోస్ట్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ అంటే అవి మంచిగా మగ్గాలి. వాటర్ ఏమీ అవసరం లేదు. టమాటాలోనే వాటర్ లిక్విడ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే ఆ టమాటా అంతా మగ్గుతుంది. అండ్ అదే టమాటాల్లో నేను ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు అయితే వేసాను. 5 మినిట్స్ మూత పెట్టేసానండి. మూత పెట్టిన ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఒక 6-7-8 లేదు మీకు స్పైసీనెస్ బట్టి నాకు సరిపడే స్పైసీ అయితే ఒక 7 పచ్చిమిర్చి నాకు సరిపోతాయి అనిపించింది. మీకు ఎంత స్పైసీనెస్ కావాలో దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి తీసుకోండి. అండ్ అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 రెబ్బలు అయితే సరిపోతుంది. గార్నిష్ కోసం అయితే లాస్ట్లో వేసుకోవచ్చు. అండ్ అలాగే నేను ముందుగానే కాల్చి పెట్టుకున్న ఒక 5-6 వంకాయలు అయితే తీసుకున్నాను. అవి నీట్గా శుభ్రం చేసుకున్నానండి. అలాగే లోపల చెక్ చేసుకోవాలి, ఎందుకంటే వేసుకోవాలి. అండ్ అలాగే నేను ఆ టమాటాలు పూర్తిగా చల్లారాక అదే మిక్సీ జార్లో నేను యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసిన తర్వాత దాని ఫ్లేవర్ కోసం చింతపండు కావలికి వేసుకోండి, బాగుంటుంది. నేనైతే స్కిప్ చేశాను. మిక్సీ జార్లో వేసుకున్నవన్నీ కచ్చపిచ్చగా గ్రైండ్ చేసుకుంటే మన కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అయినట్టే. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.